బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక 3 వారాలు గడిచాయి, 4వ వారం మొదలైంది. 4వ వారం తొలి 2 రోజుల్లో నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్ లో షోని హీట్ ఎక్కించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు 4వ వారానికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కూడా జరిగింది. ఇక 4వ వారం విషయానికి వస్తే నిఖిల్ హౌస్ చీఫ్ గా కొనసాగుతుండగా మరొక క్లాన్ కు చెందిన చీఫ్ అభయ్ వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కిరాక్ సీతను చీఫ్ గా ఎంచుకున్నారు. వారు తమకు నచ్చిన క్లాన్ లో వెళ్లారు. సీత, నిఖిల్ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ క్లాన్ లోకి వెళ్లారు. చివర్లో సీత క్లాన్ లోకి వెళ్తున్నారని, స్పోర్టివ్ గా గేమ్ ఆడడానికి ఇంట్లోకి వచ్చారని యష్మి చెప్పింది. ఇక అక్కడ ప్రోమో ముగియడంతో ఇక ఏం జరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రోమో విషయానికి వస్తే కాంతారా వంశానికి చెందిన అభయ్, నవీన్ 3వ వారంలో ఎలిమినేట్ అవ్వగా 4వ వారంలో సీత ఆ క్లాన్ కు చీఫ్ గా కథానాయికగా ఎంపికైంది. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ సీత కాంతారా క్లాన్ కు చీఫ్ గా ఎన్నికయ్యారు కాబట్టి కాంతారా చీఫ్ హారాన్ని ధరించి బెంచ్ మీద కూర్చో అన్నారు. సీత చీఫ్ గా ఎన్నికైన తర్వాత కుటుంబ సభ్యులు ఉన్న మీరే మళ్ళీ మీ క్లాన్ ను ఎంచుకునే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. దీంతో తొలుత విష్ణుప్రియ ముందుకు రావడంతో శక్తి క్లాన్ లో నాకు గుర్తింపు కనిపించలేదు, నేను సీతతో ఉండాలనుకుంటున్నాను, అందుకే కాంతారా క్లాన్ కు వెళ్తున్నాను అని చెప్పింది. ఇక ఆ తర్వాత సోనియా, నిఖిల్ లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ, కాంతారా క్లాన్ తో పోలిస్తే చీఫ్ గా నిఖిల్ బెస్ట్ అనిపించుకున్నాడు, అందుకే అక్కడికి వెళ్తున్నానని చెప్పింది. ఇక యష్మి ఇచ్చిన లుక్ ప్రోమోకే హైలైట్ గా నిలిచింది. అనంతరం నైనిక మాట్లాడుతూ సీతను చీఫ్ గా నమ్ముతాను, శక్తి క్లాన్ కి ఇప్పటికే బలం ఉంది, అక్కడ కొన్నిసార్లు ఆడడానికి ముందుకు రాలేదు, అందుకే సీతా క్లాన్ లోకి వెళ్లి తన ప్రతిభను నిరూపించుకుంటానని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లిపోయాడు. నబీల్, ఆదిత్య సీతా క్లాన్ కు వెళ్ళగా మణికంఠ నిఖిల్ క్లాన్ కు వెళ్ళాడు. యష్మి, నేను ఎమోషనల్ బ్యాండ్ కోసం ఈ ఇంటికి రాలేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, కాంతారా ప్రతి ఒక్కరు స్పోర్టివ్ గా ఆడతారన్న నమ్మకంతో అక్కడికి వెళ్తున్నట్లుగా తెలిపింది. దీంతో ఒక్క నిమిషం పాటు బిగ్ బాస్ అంటూ ప్రేరణ ఉత్కంఠ రేపింది. దీంతో ప్రోమో కాస్త ముగిసింది. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.